మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు మనకి గృహాల్లో మనకి లాక్టోబాసిల్లస్‌ని ఉపయోగిస్తాం. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. అదేవిధంగా దీంట్లో బి12 అనే విటమిన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రోబయోటిక్స్ అంటారు. స్నేహపూర్వక వ్యాధి చికిత్సలను ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగించడాన్ని ప్రోబయోటిక్స్ అంటారు. దోసపిండిలో ఉపయోగిస్తాము. అదేవిధంగా బేకర్స్ ఈస్ట్ అని దేన్ని అంటామంటే సాకరోమైసిస్ సిర్వియేసిని బేకరీ ఈస్ట్ అంటే మనం ఉబ్బడానికి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కళ్ళు కూడా సూక్ష్మజీవులు పులియ వలన ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి చేపలు, సోయాజిక్కుడు, వెదురు ప్రకాండాలు కూడా సూక్ష్మజీవులతో పులియబెట్టి ఆహారాన్ని తయారు చేస్తారు. జున్ను ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థం. మనకి జున్నులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్విస్ జున్ను. దీంట్లో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డ కారణం ఏంటంటే మనకి పెద్ద రంధ్రాలు ఉండే జున్ను అనమాట ఇది. ప్రోపియోని బ్యాక్టీరియం షర్మనే అనే బ్యాక్టీరియం ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ని ఉత్పత్తి చేయడం వల్ల మనకి పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి ఈ స్విస్ జున్నులో. ఈ బ్యాక్టీరియం గుర్తుపెట్టుకోండి. ప్రోపియోని బ్యాక్టీరియం షర్మనే. రాకీఫోర్డ్ జున్ను అనే దానిపై ప్రత్యేకమైన శిలీంధ్రాన్ని ఈ శిలీంధ్రం ఏంటి తెలుసా? పెన్సిలియం రాకీఫోర్డి. పర్లేదు మనం బతికించింది. రాకీఫోర్డ్ జున్ను రాకీఫోర్టి పెంచడం ద్వారా అది ముదిరి పండి ప్రత్యేకమైన సువాసన ఇస్తుంది. ఏది? రాకీఫోర్డ్ జున్ను ఏమో స్మెల్ ఇస్తుంది. ఇందాక స్విస్ జున్ను ఏమో పెద్ద పెద్ద రంధ్రాలను ఏర్పరుస్తుంది. ఇది మనకి పెన్సిలియం రాకీఫోర్డి. ఈ రాకీఫోర్డి పెన్సిలియం పేరే. అదేవిధంగా జున్ను పేరు కూడా రాకీఫోర్డ్ ఒకటే. పారిశ్రామిక ఉత్పత్తులలో సూక్ష్మజీవులు. నెక్స్ట్ పారిశ్రామిక ఉత్పత్తులలో అంటే పానీయాలు, యాంటీబయాటిక్లను సూక్ష్మజీవులను ఉపయోగించి తయారు చేస్తారు. పానీయాలు అంటే మనకి తెలుసు కదా, వైన్, బీరు, రిమ్మలడే. సూక్ష్మజీవులు ముఖ్యంగా ఈస్ట్ను ఉపయోగించి వైను, బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము వంటి పానీయాలను ఉత్పత్తి చేస్తారు. ఈస్ట్ను ఉపయోగించి ఇట్లన్నిట్లో తయారు చేస్తారన్నమాట. రొట్టెల తయారీలో ఉపయోగించి కింద చెప్పుకున్నాం కదా మనం, దీన్నే బ్రేకర్స్ ఈస్ట్ లేదా బ్రోవర్స్ ఈస్ట్గా పిలుస్తారు. అదే సాకరోమైసిస్ సిర్వియేసి అనే ఈస్ట్ను ఉపయోగించి ఉడికించిన ధాన్యపు పిండి మరియు పండ్ల రసాలను పులియబెట్టి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఈస్ట్ను ఉపయోగించి రొట్టెల తయారీలో ఉపయోగించే సాకరోమైసిస్ సిర్వియేసి అనే ఈస్ట్ను ఉపయోగించి ఉడికించిన ధాన్యం పిండి మరియు పండ్ల రసాలను పులియబెట్టి ఉడికించిన ధాన్యం పిండి పండ్ల రసం పులియబెట్టి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ చూడు, వైను, బీర్లను స్వేదనం లేకుండా ఉత్పత్తి చేస్తారు. స్వేదనం లేకుండా ఉత్పత్తి చేసేవి ఏంటంటే మనకి వైను, బీరు. తర్వాత విస్కీ, బ్రాందీ, రమ్ములను స్వేదనం ద్వారా ఉత్పత్తి చేస్తారు. విస్కీ ఈ వచ్చింది, బ్రాందీ ఈ, రమ్ విస్కీ, బ్రాందీలను స్వేదనం ద్వారా ఉత్పత్తి చేస్తారు. యాంటీబయాటిక్ అనే రసాయనిక పదార్థాలు కొన్ని సూక్ష్మజీవులను ఉత్పత్తి చేయబడి వ్యాధికారక సూక్ష్మజీవులను చంపడం లేదా వాటిని పెరుగుదలను అదుపు చేయడం చేస్తాయి. పెన్సిలిన్ సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్ అనేది మొట్టమొదటి కనుగొన్న యాంటీబయాటిక్. దీన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్కడ కనుగొన్నాడంటే స్టఫిలోకోకై బ్యాక్టీరియంల మీద పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ఏ బ్యాక్టీరియంల మీద పరిశోధన చేస్తున్నప్పుడు అంటే స్టఫిలోకోకై బ్యాక్టీరియా మీద. పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం ఉత్పత్తి చేస్తుంది. ఈ పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం ఉత్పత్తి చేస్తుంది. పెన్సిలిన్ను బలంగా పూర్తి స్థాయిలో అమోఘపరిచిన యాంటీబయాటిక్ ఎర్నెస్ట్ చైను, అదేవిధంగా హోవార్డ్ ఫ్లోరీలు నిరూపించారు. ఫ్లెమింగ్తో పాటు నోబెల్ బహుమతి పొందారు వీళ్ళు ముగ్గురు కూడా. ఎవరికి? ఎర్నెస్ట్ చైల్కి, అదేవిధంగా హోవార్డ్ ఫ్లోరీలకి, అదేవిధంగా మనకి అలెగ్జాండర్కి, ముగ్గురికి కలిపి నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పుడు అలాగే నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చిందంటే 1945లో వచ్చిందనమాట. 1945లో వచ్చింది. పెన్సిలిన్ను రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడిన అమెరికన్ సైనికుల చికిత్స కోసం విరివిగా ఉపయోగించారు. యాంటీబయాటిక్లను ఎంతో ప్రాణాంతక వ్యాధులైన ప్లేగు, కోరింత దగ్గు, డిప్తీరియా, కుష్టి వ్యాధి చికిత్సకు వాడతారు. యాంటీబయాటిక్లను ఎంతో ప్రాణాంతకమైన వ్యాధులేంటి? ప్లేగు, అదేవిధంగా కోరింత దగ్గు, డిప్తీరియా, కుష్టి వ్యాధికి వాడతారు. తర్వాత ఆస్పర్జిల్లస్ నైజర్, ఇది ఒక శిలీంధ్రం సిట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంపార్టెంట్ మనకి. ఆస్పర్జిల్లస్ నైజర్ సిట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక శిలీంధ్రం, ఆస్పర్జిల్లస్ నైజర్. తర్వాత అజిటోబాక్టర్ అసిటై, ఇది ఒక అసిటిక్ ఆమ్లం. అసిటై ఉంది కాబట్టి అసిటై, ఇది ఒక్కటే శిలీంధ్రం అనమాట. ఆస్పర్జిల్లస్ నైజర్ అనేది ఒకటే శిలీంధ్రం సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఆస్పర్జిల్లస్ నైజర్, మిగతా అన్నీ కూడా బ్యాక్టీరియాలే. అజిటోబాక్టర్ అసిటిక్ ఆమ్లాన్ని, కాస్ట్రిడియం బొటులినం బ్యూటరిక్ ఆమ్లాన్ని, లాక్టోబాసిల్లస్ లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. వాణిజ్యపరంగా ఇథనాల్ ఉత్పత్తి కోసం ఈస్టును ఉపయోగిస్తారు. ఎంతో చెప్పుకున్నాం కదా. లైఫేజ్లను సబ్బుల తయారీలో సూత్రంగా వినియోగిస్తారు. దీని ద్వారా బట్టలపైన నూనె మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయి. లైఫేజ్లను
బజార్లో కొన్ని పండ్ల రసాల సీసాలు ఇంట్లో తయారు చేయబడితో పోలితే స్పష్టమైనగా తేటగా ఉంటాయి. దీనికి కారణం ఏంటి? వాటిలో పెప్టినేజ్లు, ప్రోటీనేజ్లు వాడడం. పెప్టినేజ్లు, ప్రోటీనేజ్ అంటే పండ్ల రసాల సీసాలలో తేటగా కనబడుతున్న కారణం ఏంటంటే పెప్టినేజ్లు, ప్రోటీనేజ్లు అంటే తేటగా ఉండడానికి అనమాట ఇవి పండ్ల రసాలు. తర్వాత స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలు ఉత్పత్తి చేసే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలు ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనేజ్ను రక్తనాళాలలో ఏర్పడే గడ్డలను తొలగించడానికి ఉపయోగిస్తారు. చూసారు ఎంత ఇంపార్టెంటో. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలు ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనేజ్ ఇప్పుడు రక్తనాళాలలో ఏర్పడే గడ్డలను తొలగించడానికి ఉపయోగిస్తారు. అంటే మనం స్ట్రెప్టోకైనేజ్ దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. రక్తనాళాలలో కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ స్ట్రెప్టోకోకస్, అబ్బా ఎంత మంచిదో ఈ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలో ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనేజ్ రక్తనాళాలలో గడ్డలను తొలగించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ట్రైకోడెర్మా